హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను పాతది జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా, అది వేస్ట్గా పడి ఉంది, కొద్దిగా పాడైపోయింది. దాన్ని నేను రీయూజ్ చేయాలనుకుంటున్నానండి. కార్డ్బోర్డ్ అయితే చాలా గట్టిగా ఉంది కాబట్టి దీన్ని నేను రీయూజ్ చేయాలనుకుంటున్నాను. ఇది కొద్దిగా వచ్చింది కాబట్టి ఇది వేస్ట్గా, ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను. దీన్ని నేను ఈ హాఫ్ పార్ట్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ పోయింది కదండి ఇదంతా, సో నేను ఇక్కడ గ్లూ గన్ పెట్టుకొని అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా కొద్దిగా నీట్గా అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఇలా అతికిస్తున్నానండి గ్లూ గన్తో. ఇలా మొత్తం అతికించాలి 4 సైడ్స్. ఇలా గ్లిట్టర్ పేపర్ తీసుకోవాలండి, గోల్డ్ కలర్ది. ఇక్కడ మీకు కనపడుతుందా, నేను ఒక తామర పువ్వు లాంటి డ్రా చేసుకున్నాను. ఇది కట్ చేసుకోవాలి. ఇలా నేను 4 కట్ చేసుకున్నానండి, లోటస్ లాగా. ఇది ఇక్కడ అతికించేయాలి. ఇక్కడ సైడ్స్కి కూడా అతికించినానండి. ఇంకా బ్యూటిఫుల్ విగ్రహాన్ని అతికించినాను. ఇది ఎంట్రన్స్ కాడ పెట్టొచ్చండి, నీట్గా మనము ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని వెనక నేను ఇలా బైండింగ్ వైర్స్ చేసినాను. సో ఇది మనము తగిలించడానికి కూడా వస్తుందండి. మనం బైండింగ్ వైర్స్ చేసినాం కాబట్టి చీలకు తగిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది విగ్రహం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బరువు ఎక్కువ ఉంది. నేను ఇలా తయారు చేసినానండి. ఇది ఇలాగా మీరు కావలిస్తే దీన్ని మీ ఫోటో ఫ్రేమ్గా అయినా, మీ ఏదైనా సీనరీస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగా కనపడుతుంది, చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను గోడకి వాల్కి పెట్టేస్తాను. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాడు చూడండి. ఇది మీకు కావాల్సినది ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చండి. మీ ఫోటో ఫ్రేమ్స్ అయినా ఏవైనా సరే. ఈ జ్యువెలరీ బాక్సెస్ చాలా హార్డ్గా గట్టిగా ఉంటాయి కదా, దీన్ని మీరు బాగా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని నేనైతే ఇలా నాకు అవసరం కాబట్టి, ఇంటికి అవసరం కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. మీరు సీనరీస్ అయినా, ఫోటో ఫ్రేమ్స్ అయినా, మీ ఫ్రేమ్స్ అయినా, దేవుని ఫొటోస్ అయినా ఏవైనా సింపుల్ డెకరేషన్తో చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.